ఈరోజు మనం జరుగుతున్నటువంటిది ఈ ఒక ఏంటంటే అది మనం రోజు చదువుకుంటున్న దానికి కూడా అంటే ఇవన్నీ కనెక్టెడే. బట్ దాంట్లో ఇంకా మనకి కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఉన్నాయి వాడు చదువుకుందంట. ఒకటి, వేర్ సైన్స్ ఈజ్ సర్వెంట్ నాట్ ఏ మాస్టర్ ఆఫ్ మ్యాన్. సైన్స్ అనేటువంటిది మనం దాన్ని ఉపయోగించి ఇంకా మనం మంచి ఇది చేయడం కోసం తప్ప మన్ని సైన్స్ అనేటువంటిది ఇది చేయడం కాదండి. ఏ సైన్స్ అంటే మనం చదువుకునే సైన్స్ అన్నీ కూడా. అది ఎందుకంటే దాన్ని మనం అధ్యయనం చేసి మనం విశ్వం అనేటువంటిది తెలుసుకోవడానికి దర్శించడానికి పనికి వస్తుంది. అంటే అందుకని సైన్స్ మ్యాన్కి మాస్టర్ కాదు. వేర్ మ్యాన్ ఈజ్ నాట్ సెవేజియస్ టు ఫీల్ ది సుప్రమసీ ఓవర్ అన్ యానిమల్ అండ్ ప్లాంట్. అయితే మానవుడు ఏం చేయాలంటే యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేటువంటిది అనుకోవడానికి వీలు లేదన్నారు. ఎందుకో మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. వాటి ఎందు మనకు ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. మాస్టర్ గారు లెక్చర్ ఒకటి ఉంది, అవర్ రెస్పాన్సిబిలిటీస్ టు ది లోవర్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ అని. అసలు ఏ సబ్జెక్ట్ అయినా మాస్టర్ అంటే భగవద్గీత ఎలా అయితే దేనికైనా సరే మనకి ఆన్సర్స్ ఇచ్చిందో అలా మాస్టర్ గారి లెక్చర్స్ దేని గురించి అయినా సరే మనం తెలుసుకోవాలంటే మాస్టర్ లెక్చర్ వింటే సరే. అవర్ రెస్పాన్సిబిలిటీస్ టు ది లోవర్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ అంటే మనం హ్యూమన్ కింగ్డమ్లో ఉన్నాం. మన లోవర్ కింగ్డమ్స్ యానిమల్, ప్లాంట్ అండ్ మినరల్స్. వాటి ఎందు మన రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేటువంటిది ఒక లెక్చర్ చాలా ప్రతి వాళ్ళు 2-3 సార్లు వినాలి. అలాంటి లెక్చర్ ఇచ్చారు. మాస్టర్ లెక్చర్స్ అన్నీ కూడా అందరికీ యూట్యూబ్లో అవైలబుల్, మన సైట్లో వెబ్సైట్లో కూడా. చాలా మనకి లైఫ్ మొత్తానికి ఆన్సర్ ఇచ్చే లెక్చర్స్ మాస్టర్. ఈ లైన్స్ అన్నీ కూడా మాస్టర్ గారు ఇచ్చినవే. ది సుప్రమసీ ఆన్ యానిమల్ అండ్ ప్లాంట్ అనేటువంటిది అనుకోకూడదు మనం. వేర్ హ్యూమన్ క్రీచర్ ఈజ్ ఎ లిటిల్ ఏంజల్. మానవుడు కూడా వన్ ఆఫ్ ది క్రీచర్స్, జీవి. క్రీచర్ అంటే తక్కువ అని అర్థం కాదు, ఒక జీవి. అయితే అసలు స్వరూపం ఏంటి మందంటే ఏ లిటిల్ ఏంజల్ అండ్ ఏ సన్ బీమ్. మానవుడు కూడా ఒక లిటిల్ ఏంజల్ అండ్ సన్ బీమ్, అది గుర్తుపెట్టుకోవాల్సింది. మనందరం కూడా సూర్యుని యొక్క కిరణాల్లో భాగములే మనం. అయితే ఎలా కిరణం మనం ఎలా అవుతామంటే ఏ సన్ బీమ్ ఫోకస్డ్ ఇన్ టు ది బాడీ. శరీరం అనేటువంటి ఆకారంలోకి ఒక ఫోకస్ ఇది. అంటే అందుకనే శరీరం అనేటువంటిది సూర్యకిరణం యొక్క ఒక ఫోకసే ఆకారం కట్టుకుంది తప్ప ఈ శరీరం అనేటువంటిది మనకు వేరే ఒక ఎంటిటీ కాదు అని మనకు తెలుస్తుంది. అందుకని సూర్యుని యొక్క కిరణం యొక్క ఫోకస్సే ఒక ఆకారం కట్టుకుంటే మన శరీరం, అన్ని జీవులకి అంతే, మనకు కూడా అంతే. అందుకని మన శరీరం అనేటువంటిది ఎంత వాల్యుబుల్ అనేటువంటిది దీన్ని బట్టి తెలుస్తుంది. సన్ బీమ్, సూర్యకిరణం యొక్క భాగమే మనం. వేర్ మ్యాన్ ఈజ్ నాట్ అబౌవ్ బట్ విత్ ఇన్ ది హోల్ కింగ్డమ్ ఆఫ్ లైఫ్. అన్నిటికంటే అందరికంటే మనం గొప్పవాళ్ళం అని కాదు. మ్యాన్ ఈజ్ నాట్ అబౌవ్ బట్ విత్ ఇన్ ది హోల్, అన్ని కింగ్డమ్స్తో కలిసి మనం ఉన్నాం తప్ప అన్నిటికంటే పైన ఉన్నాం, అన్నిటికంటే గొప్పవాళ్ళము అనుకోవడం మాత్రం తప్పు. అలా అనుకుంటే మనకి ఏం తెలియదు. వేర్ హీ రూల్స్ నాట్ ద హెడ్స్ బట్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. మనం అందరి హృదయాల్లోనూ ఉన్నటువంటి ప్రేమతత్వం అనేటువంటిది ఉందే, దానిని మనలో కూడా ఉందదే, అందరిలోనూ ఉన్నట్టు కూడా ఉంది అదే ఆ ప్రేమతత్వం అనేటువంటిది. అందుకని హీ రూల్స్ నాట్ ద హెడ్స్ బట్ ది హార్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. వేర్ హీ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ నాలెడ్జ్, తనకెంత తెలుసు అనేటువంటి దాంతో కాదు, బట్ స్వీట్ రైప్ విత్ విజ్డమ్. మనకు ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది అది ఒక వెలుగు అని తెలుసుకోవాలి. అది ఇవాళ మనం చేసుకున్నటువంటి ఓ లీడ్ మీ టు దట్ ప్రామిస్ ల్యాండ్ ఆఫ్ బ్రహ్మణస్పతి. బ్రహ్మణస్పతి అంటే బృహస్పతి, దేవగురు అంటారు ఆయన జూపిటర్. ఆస్ట్రాలజీలో కూడా జూపిటర్ అంటే గురువు. గురువు అంటే అందరికి దేవతాగణానికి గురువు. మన గురువుగా ద్వారా కూడా పనిచేసేటువంటిది ఆ గురువే, ఆ జూపిటరే. మనకి మాస్టర్స్ అందరూ అదనమాట.
అందుకని అది ప్రేయర్ ఇవాళ మనం చేసుకున్నాం. అంటే మనం దాని అర్థం కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటే మనకి అందులో ఇవాళ ఇప్పుడు మనం చదువుకుంటున్న సబ్జెక్ట్ చాలా ముఖ్యమైనటువంటిది, పునాది లాంటిది వాళ్ళు చేసుకునే ప్రేయర్. అందుకని రోజు ఎందుకు ఇవన్నీ చదువుకోవాలంటే, అది చదువుకుంటే మనం అంటే ఏమిటో ముందు మనకి సరైన అవగాహన వస్తుంది. వాట్ ఆర్ వి, మన శరీరం ఏమిటి, మనమేమిటి అని సరైనటువంటి అవగాహన వస్తుంది. లేకపోతే మనం మన గురించి మనకు తెలియనటువంటిది, మనం మిగతా వాడి గురించి అన్నీ తెలుసుకున్నాం అనుకునేటువంటిది అది పెద్దగా ఉపయోగించదు. మన గురించి మనం తెలుసుకోవడం అంటే మనం ఎంత గొప్పవాళ్ళం అని అర్థం. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా మంది ఎంత ఉంది, మిగిలినటువంటి జీవరాశులతో పాటు మనం కూడా ఎట్లా వచ్చాం అవి తెలుసుకోవాలి. కాబట్టి మన కర్తవ్యం ఏమిటి అని తెలుస్తుంది. వాట్ ఈజ్ అవర్ డ్యూటీ, మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, అది ఎప్పుడు మనకు ఉండవలసినటువంటిది. మనకు మానవ జన్మ ఇవ్వబడినందుకు మనకి మన కర్తవ్యం ఏమిటి, అంతేగాని నాకేమి వస్తుంది అని అర్థం కాదు. ఈ ప్రకృతి నాకేమి ఇచ్చింది అని మనకేం వస్తుంది అనేటువంటి చూసేటువంటి వాడికి ఏం రాదు. ఇంక మనం ఈ ఫిజికల్ డిజబిలిటీ అనేటువంటిది, భౌతికమైనటువంటి డిజబిలిటీ, మనం ఏదో నీరసంగా ఉంటుందంటే ఎప్పుడు ఏం చేయలేకుండా ఉన్నామండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి. కొంచెం రైజ్ చేయండి, దీంతో తగ్గించేసా మరి ప్రణవ్, ఇది కొంచెం రైజ్ చేయి. నేను ఇందాక ఇలా ఇలా అంది, వాడిని ఇలా ఇలా అంటే నువ్వు తగ్గించేసావు, కొంచెం రైజ్ చేయి. ఇక్కడ కూర్చుని వాడు నాకంటే ముందు చదువుతున్నాడు, ఇలా అంటే వాడు అనుకుని వాడు తగ్గించేసాడు. వాసుదేవ, ఇప్పుడు అందరికి వినబడుతుందా వెనకాల వాళ్ళకి కూడా? ఫిజికల్ డిజేబిలిటీ ఎందుకు మనకు వస్తుంది? మనకి చాలామందికి ఏంటంటే భౌతికమైనటువంటి నీరసం కంటే మానసికమైన నీరసం ఎక్కువ ఉంటుంది. అబ్బా నాకు నీరసంగా ఉంది అనుకుంటూ ఉన్నాను అనుకోండి, తప్పకుండా నీరసంగా ఏం చేయలేము మనం అసలు. మనకు నీరసమే లేదు, మనం బాగానే ఉన్నాం అనుకుంటే మనం ఎక్కువ నిజంగా బాగానే ఉండేటువంటి స్థితిలో ఉంటాం. అది ఏమిటో మనకి నీరసంగా ఉంది, మన ఈ నీరసంగా ఉండడం మన ఎంత తిన్నా, ఏం చేసినా, ఏం మందులు వేసుకున్నా ఈ నీరసం మానసికమైన నీరసం పోదు. అందుకని ప్రాక్టికల్లీ ఎవ్రీవన్ హ్యాస్ సంథింగ్ రాంగ్. నేను పారాగ్రాఫ్ చదువుకున్నాం కదా, ఏదో ఒకటి ఉంటుంది ట్రబుల్స్. భౌతికమైన శరీరం ఉన్నప్పుడు దానికి ఏదో ఒకటి కొంచెం ఉంటాయి చిన్న చిన్నవి. అవన్నీ కూడా జబ్బులు అని అనుకుని మనకు చాలా జబ్బు ఉంది, మనకి ఏదో అయిపోతోంది అని భయపడిపోయి అటువంటి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమిస్తున్నా అంటే, ఇండివిజువల్స్ బై దేర్ రాంగ్ థింకింగ్, అన్డిజైరబుల్ ఇమోషనల్ యాటిట్యూడ్స్ అండ్ ఫూలిష్ హ్యాబిట్స్ ఆఫ్ ఫిజికల్ లివింగ్ ఆఫెన్ ప్రిసిపిటేట్ ఎ ఫిజికల్ బ్రేక్ డౌన్. భౌతికమైనటువంటి శరీరం దానికి రోగగ్రస్తమై మనకి బ్రేక్ డౌన్, మనం ఇంకా సరిగా జీవించడానికి వీలైనటువంటి స్థితి ఎందుకు వస్తుందో తెలుసునా చెప్పాడు. ఎందుకు వస్తుందంటే రాంగ్ థింకింగ్ మొట్టమొదటిది. చూసారా, మళ్ళీ మైండే, మనస్సే కారణం అనేటువంటిది 100% మనం గుర్తుపెట్టుకోవాలి. రాంగ్ థింకింగ్ మన హోమియోపతిలో కూడా మనం అదే చెప్పేది. మాస్టర్ స్పిరిచువల్ సైకాలజీని ఇచ్చారు, మరి ఇవన్నీ మాస్టర్ గారు యాంగిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి రాంగ్ థింకింగ్ అంటే ఏమిటి? మనం ఏం చేయాలో మనం గుర్తుపెట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, ఇదే అనమాట రోజు. అందుకని మనకి మనస్సు అసలు ఉండవలసిన విధంగా తినగా ఉండదు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంప్ చేసేస్తూ ఉంటుంది. అందువల్ల నీరసం వస్తుంది మనకి. మనం కాలేజీలో క్లాసులో చదువుతున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకవాడు ఉంటాడు, వాడు అందరూ మన్నే చూస్తున్నారు, మన ఏడిపిస్తున్నారు. ఎందుకు ఏడిపిస్తారు వాళ్ళు? ఎవడిది వాడికి ఉంటుంది, కానీ వాడి థింకింగ్ అనమాట, వాడి భయం. మనందరూ గమనిస్తున్నారేమో, ఏమిటి గమనించి మనం అంత ఇంపార్టెంటా? అంటే ప్రతివాడికి పని లేదా మన్ని గమనిస్తూ ఉండడమేనా? కామన్ సెన్స్ అది. ముందు మన మైండ్కి మనం చెప్పుకోవాలి, మరే యూస్లెస్ మైండ్ నోర్మయ్యి అని మనం అవతల వాడికి కాదు. ఏ విధంగానూ అందరూ మన్నే చూస్తున్నారు అనేటువంటిది అది నాన్ సెన్స్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మన చుట్టూ అందరికీ మనం కనిపిస్తున్నాం, అయితే ఏమిటా
అంటే ఏమో మనం అంత బాగున్నాం, ఏమిటి బాగుండవు అంటే మనం ఇప్పుడు పొద్దునుంచి లేచిన తర్వాత మనం ఏం చేయాలి, మన డ్యూటీ ఏమిటి, ఇది ఇంపార్టెంటా లేకపోతే అవన్నీ ఆలోచించడం ఇంపార్టెంటా? కొంతమంది అసలు ఇంట్లోంచి బయట గదిలోంచి బయటికి రావడానికి వచ్చేప్పటికి 10 సార్లు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. మరి హోమియోపతిలో మనం చెప్పుకున్నాం, ఆర్సనికాలు చెప్పుకున్నాం సార్ అంటే వాళ్ళు ఉంటారు. బయటకు వచ్చేప్పుడు ఎక్కడైనా ఏమైనా చిన్న స్పాట్ ఉందేమో అవతల వాడు అది చూస్తారు. అవతల వాళ్ళు పిచ్చివాళ్ళ, నీ మొహం మీద ఎన్ని పింపురకాయలు ఉన్నాయి, నీ షర్ట్ మీద ఏం స్పాట్ ఉంది అది చూస్తారా? వాళ్ళకేం పని లేదా? ఒకవేళ చూశాడు అనుకోండి, వాడి కర్మ వాడికి, మనం ఎందుకు అంటే కామన్ సెన్స్ ఉండాలి. అసలు మనం ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన పోయి యూస్లెస్ థింకింగ్ అన్నమాట. అందుకని ఇండివిజువల్స్ బై దేర్ రాంగ్ థింకింగ్, అనేకమైనటువంటి విధాలుగా రాంగ్ థింకింగ్, లేకపోతే మనకి ఇవాళ ఏం జబ్బు ఉందో, మనకి ఇవాళ ఏమిది ఉందో, మనకి అది ఉందా, లేకపోతే ఇంకో రకంగా మనం ఇవాళ ఏ పని చేసి ఎవరి దగ్గర డబ్బు కొట్టేద్దామని ఇంకో రకం, రకరకాలు ఉంటుందన్నమాట రాంగ్ థింకింగ్. అదిగో అక్కడ ఉంది. అన్డిజైరబుల్ ఎమోషనల్ యాటిట్యూడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ యాటిట్యూడ్, ఎమోషన్ అంటే ఏమిటి అసలు? చాలామంది ఎమోషన్ ఏమిటి ఎమోషన్ అంటే అదే మోషనా? ఎమోషన్ అనేటువంటిది మెంటల్, మానసికమైనటువంటి దాంట్లో ఉన్నటువంటిది. అది ఏమిటి యాక్చువల్గా ఎమోషన్ అంటే? ఇది మనకి సరిగ్గా అర్థం అవడానికి మేస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలలు లేనటువంటి ఒక లేక్, ఒక చెరువుని అబ్జర్వ్ చేయమన్నారు. ఏమాత్రం అలలతో కదలిక లేకుండా ఉన్నటువంటి చెరువుని చూస్తే దాంట్లో మనకి ఆ చెరువులో ఉన్నటువంటిది వాటరే, కానీ ఏం కనిపిస్తుంది? పైనటువంటి ఆకాశము, అందులో ఉన్నటువంటి గోడ, పగలైతే చంద్రుడు, రాత్రి సూర్యుడు, రాత్రి అయితే చంద్రుడు, నక్షత్రాలు, లేకపోతే ఇవన్నీ రిఫ్లెక్షన్, మిగతా రిఫ్లెక్షన్ అంతా అందులో కనిపిస్తూ ఉంటుంది. ఏది ఉందో అలాగే కనిపిస్తుంది. అదే చెరువు కొంతసేపు అయిన తర్వాత కొంత గాలి వలనో లేకపోతే కొంత ఏదైనా అందులో పడో ఇలా చిన్న కదలికి వచ్చి అక్కడి నుంచి రిపుల్స్ వస్తాయి. రిపుల్స్ అంటే అలలు. ఒకటి స్టార్ట్ అయితే అది అలా 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 అంతా డిస్టర్బ్ అవుతుంటుంది. ఆ డిస్టర్బ్ అయినప్పుడు చూస్తే ఎలా ఉంటుంది? ఇందాక తిన్నగా ఉన్నవన్నీ వంకర టింకలు కనిపిస్తుంటాయి మనకి. అంతకుముందు ఆ నీటిలో మన మొహం చూసినా కూడా మన మొహం కరెక్ట్గా మన మొహంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు అలలతో అలజడిగా ఉన్నటువంటిది చూసేప్పటికి మన మొహం చూస్తే అవి మన మొహమైనా ఏదో దెయ్యం మొహంలో ఉందేవాడు అనిపిస్తుంది. అంటే ఎలాగైతే డిస్టర్బ్డ్ వాటర్స్ ఏమవుతుంది, ఆ అలలతో కదిలినప్పుడు లోపలటువంటి బురద కూడా అందులో కలిసి కలత, నీరు కలత అవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? డిస్టార్టెడ్గా కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఉన్నది అంతా మరో రకంగా కనిపిస్తూ ఉంటుంది. అది మన ఎమోషనల్ అంటే అర్థం మన మనస్సుకి ఆ స్థితిలో ఉంటే ఎమోషన్ అంటారు. ఇప్పుడు అర్థమైందా మనకి? అంటే ఆవేశపూరితమైనటువంటి ఆ మనస్సు ఉన్నప్పుడు ఎమోషనల్ అంతా. ఆ ఎమోషనల్గా ఉంటే మాత్రం అలా అలలతో బురద నీళ్లతో డిస్టర్బ్ అయినటువంటి లేక్లా మన మనసు తయారవుతుంది, కలుషితమైనటువంటి విధంగా. ఆ ఎమోషనల్ యాటిట్యూడ్స్ అనేటువంటి అన్డిజైరబుల్ ఎమోషనల్ యాటిట్యూడ్స్. అన్డిజైరబుల్ అనేది అంటే అసలు అంటే ఏమిటి? మనకి ఎవరి మీద బలాన్ని మీద చాలా అట్రాక్షన్, ప్రేమ, అదంతా బాగా. ప్రేమ వేరు, అట్రాక్షన్ వేరు. ప్రేమ అంటే అందరి ప్రేమ అనేటువంటిది బలాన్ని, వస్తువు బలాన్ని ఎందు అని ఉండదు. ప్రేమ అంటే ఒక భగవంతుడి డివైన్ ట్రైట్. దానికి ఇవేం అటాచ్ అవ్వవు. అలా కాకుండా ప్రేమ అనుకుంటాం, అది ఇంప్రెషను, డిజైర్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఉండి సడన్గా మన బలాన్ని, ఇది బాగుందేమో, ఒక వస్తువు బాగుందేమో, బలాన్ని, వ్యక్తి చాలా ఇదిగా ఉన్నాడు, ఆ వ్యక్తుల గురించి, వస్తువుల గురించి ఎమోషనల్గా ఇది చాలా బాగుంది, మనకుంటే బాగుండు అని వస్తువు గురించి, వ్యక్తుల గురించి కూడా ఇది బాగుంది, చాలా అట్రాక్షన్ అనుకోవడం. అంటే ఇవన్నీ కూడా ఎమోషనల్గా ఉన్నటువంటి అన్డిజైరబుల్ ఎమోషన్స్. లేకపోతే ఒక కొన్ని చూస్తే వాడిని చూస్తే చిరాకు వేస్తాం, అది అన్డిజైరబులే. చిరాకు ఎందుకు వేయాలి?
ఇంకోళ్ళని చూస్తే నీకు చిరాకు ఎందుకు వేయాలి అసలు? వాడు లేకపోతే ఆమె అలా ఉంటుంది. ఎప్పుడు ఆమె ఎలా ఉంటుంది నీకెందుకు? అవతల వ్యక్తి ఎలా ఉన్నాడు అనేటువంటి నీ పని అది చూడడం. నాకు వాళ్ళని చూస్తే చాలా చిరాకు వేస్తుంది అంటే నీ మనసులో ఉంది చిరాకు, అంతా అవతల వాడేవాళ్ళ లేదు. అందుకని రాంగ్ థింకింగ్, అన్డిజైరబుల్ ఇమోషనల్ యాటిట్యూడ్స్ పై ఏమవుతాయంటే వాడు స్వభావం అయిపోతుంది. యాటిట్యూడ్ ఒకసారి అయిపోయి ఉండి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇలా రోజు అయ్యేప్పటికీ అవుతుంది, యాటిట్యూడ్ అయిపోతుంది, మన స్వభావం అయిపోతుంది. ఇంక వాడికి ఎప్పుడు కూడా బలాన వాళ్ళని చూస్తే వాడికి చిరాకు, బలాన వాళ్ళని చూస్తే అతి ప్రేమ, బలాన వాళ్ళు చూస్తే అట్రాక్షను, ఇవన్నీ కూడా అటు నుంచి ఇటు అలలు కొడుతూ ఉంటాయి చూసారా. అలలు ఒకటి కొడితే అలా కొడుతూ ఉంటాయి, ఒడ్డుకేసి కొట్టుకుని మళ్ళీ అలా అడ్డ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అడ్డుకేసి కొట్టుకుని అలా ఉంటుంది మన మనస్సు అంతా, ఇటు అటు ఎటు ఇటు. అది కూడా అమావాస్యకి పౌర్ణమికి ఇంకా ఎక్కువ అవుతుంది. మనం సముద్రం చూసారా, సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే అలలు అమావాస్య వచ్చేప్పటికి అలలందరి ఇలా వచ్చి లోపల లాగేస్తూ ఉంటాయి, పౌర్ణమి దగ్గరికి వచ్చేప్పటికి ఒడ్డుకి టపా టపా కొడుతూ ఉంటాయి. అలాగే మన మనస్సు కూడా ఉంటుంది. ఎందుకని? దానికి కారణం చంద్రుడే, దీనికి కారణం చంద్రుడే. అంటే చంద్రుడు కారణం అంటే అర్థంగా చంద్రుడి యొక్క ప్రభావం. ఎందుకని? మన మనస్సు అనేటువంటిది, ఈ ఇమోషన్స్ అనేటువంటివి ఇవన్నీ కూడా గౌరవం చేసే చంద్రుడు, మూన్. మనసుకి రోజుకొక కళ మారిపోతూ ఉంటుంది. ఎందుకని? చంద్రుడికి రోజుకొక కళ మారుతుంది కాబట్టి. చంద్రుడు కళలంటే తిథులు కదా మనకి, ప్రతిరోజు మారిపోతూ ఉంటుంది చంద్రుడికి. దాన్ని బట్టి మనం ఆ చంద్రుడి యొక్క దీని ఇన్ఫ్లుయెన్స్లో మనం ఎక్కువ లేనట్టయితే మన మనస్సు కూడా ఇప్పుడుంది కాసేపు అయ్యేప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలా హాయి అండ్ ప్రెజెంట్గా ఉంది, అసలు చాలా హాయిగా ఉంది, ఓ ఐఎమ్ వెరీ హ్యాపీ అని. మళ్ళీ కాసేపు సాయంత్రం అయ్యేప్పటికి అయిపోతుంది. అంటే మారిపోతుంది అన్నమాట, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు. ఇవన్నీ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ చూసారా. ఆ పైన మూడోది ఏం చెప్పాడు? ఫూలిష్ హ్యాబిట్స్ ఆఫ్ ఫిజికల్ లివింగ్. నెక్స్ట్ మెంటల్ లెవెల్, ఇమోషనల్ అండ్ ఫిజికల్ లెవెల్కి వచ్చేప్పటికి ఫూలిష్ హ్యాబిట్స్ ఆఫెన్ ప్రిసిపిటేట్ ఏ ఫిజికల్ బ్రేక్ డౌన్. ఈ మూడు కలిసి అప్పుడు మనకి భౌతికమైనటువంటి శరీరానికి బ్రేక్ డౌన్, మనకి పనిచేయలేనటువంటి స్థితి, బలహీనమైనటువంటి స్థితి, ఇవన్నీ అందుకు కలుగుతాయన్నాడు. ఇంత సైంటిఫిక్గా ఇచ్చాడు చూసారా. ఇవే మనకి హోమియోపతిక్ సైన్స్ చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి డ్రగ్స్ మెటీరియా చదువుతుంటే రకరకాలైనటువంటి వాడి మైండ్, వాడి డిస్టర్బెన్స్, అలాంటి ఉన్నటువంటి వాడికి కావాల్సినటువంటి వాడికి ఎలా ఉంటుంది అది తెలుస్తుంది. ఎందుకు అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఇక్కడ కూడా అందుకే. అయితే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఫిజికల్ బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత ఏదో మళ్ళీ వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసి మందులు వేసుకుని ఇవన్నీ చేస్తే నువ్వేం వేసుకున్నా ఆ పై రెండు ఉన్నాయి చూసారా, రాంగ్ థింకింగ్, ఎమోషనల్ రాంగ్ యాటిట్యూడ్, అవి కరెక్ట్ అవుతాయి కానీ ఇది కరెక్ట్ కాదు. నువ్వు రోజు ఏం మందు వేసుకున్నా తగ్గినట్టుగా ఉంటుంది, తగ్గదు. అబ్బా నీరసంగా ఉంది అని రోజు మనం మందులు వేసుకుంటున్నాం అనుకోండి, ఆ వేసుకుంటున్నప్పుడు ఏదో కాసేపు బాగుంటుంది, తర్వాత ఎలా ఉంది మళ్ళీ నీరసంగా. మరి ఎందుకు ఉంటుంది? నీ ఆలోచన నీవని ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఎందుకు నిద్ర పట్టదు అంటే మనం అనలైజ్ చేసుకోవాలి, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటిది. తర్వాత ఇంకోటి ఇచ్చాడు, ఎడిక్షన్ టు అన్డిజైరబుల్ అండ్ డేంజరస్ హ్యాబిట్స్ లెట్స్ డౌన్ ది మొరైల్ అండ్ రెండర్స్ ది విల్ ఫ్యూటైల్ టు ఫైట్ దెమ్. ఎంత వేదవాక్యాలు అంటవి. అన్డిజైరబుల్ అండ్ డేంజరస్ హ్యాబిట్స్ అని వాటికి ఎడిక్షన్, వాటికి లొంగిపోవడం ఎడిక్షన్ అంటే. ఏమిటి అన్డిజైరబుల్ హ్యాబిట్స్, ఎడిక్షన్ ఏమిటంటే డేంజరస్ అనేటువంటివి మనకేం లేవే, అబ్బే మనకు లేవండి. కాకపోతే రాత్రి 2 గంటల దాకా 3 గంటల దాకా మనం మొబైల్ చూస్తూ కూర్చుంటాం, అయితే అది డేంజరస్ ఏమిటండి? బ్రేక్ డౌన్ రావడానికి మన కారణం ఎడిక్షన్. అంటే వాడుకోకూడదు అర్థంగా, వాడుకోవచ్చు కానీ ఎడిక్షన్ అంటే ఏమిటి? వాటికి అతుక్కుపోవడం, అవి లేకపోతే ఉండలేకపోవడం, అది ఎడిక్షన్ అంటే. మన కాఫీ, టొబాకో ఇలాంటివన్నీ ఎడిక్షన్స్ అంటారు. ఎందుకని? అవి
ఇప్పుడు కాఫీ తాగావు కాస్త అప్పుడు అయిపోయింది, కానీ మనస్సు దానికి అటాచ్ అవుతుంది చూసారా. అలాగ కాఫీకి కానీ, లేదా ఒక ఉంటాడు ఇవాళ సినిమా చూశాడు, మనాడు కూడా చూద్దాం అనిపిస్తుంది, ఒకసారి చూసేవి అయిపోయింది కదా. నేను రాత్రి కూడా అడుగుతున్నారు ఇవాళ కూడా సినిమా వేస్తారా అని కొంతమంది, నేను వేయొద్దని చెప్పాను నేను. అంటే అది ఎడిక్షన్ అవుతుంది రోజును. దేనికి ఎడిక్ట్ కాకూడదు మనస్సు. అంటే మనం గబుక్కన మనస్సు దానికి ఏమవుతుంది, రోజు హ్యాబిట్ ఫార్మింగ్. ఇది ఏంటంటే హ్యాబిట్ అయిపోతుంది అనమాట. ఎడిక్షన్ కారణం హ్యాబిట్. అది మంచి హ్యాబిట్ కాకుండా రాంగ్ హ్యాబిట్కి ఇంకా తొందరగా అవుతుంది. రాత్రి వాడు మొబైల్ చూసుకోకుండా పడుకోలేట, ఏం మారో దాంట్లో ఏం కంపడిపోయింది. నీకు ఆఫీస్ పని అంటే పని చేసావు, అది కాకుండా మిగతా ఎందుకు నీకు? ఆ న్యూస్ ఏమొస్తుంది, ఎందుకు ఆ న్యూసెన్స్ నీకు? నువ్వు హాయిగా రాత్రి పడుకునే ముందు ఏం చేయాలి, ప్లెజెంట్గా ఉన్నటువంటిది ఏదైనా ఒక మంచి సంగీతమో, లేకపోతే మంచి మహాత్ముని గురించి ఇచ్చినటువంటి మంచి భయం అవి, లేకపోతే భగవంతుడి స్మరణం చేస్తూ పడుకుంటే నీకు ప్లెజెంట్గా నిద్రపడుతుంది. మళ్ళీ నీకు మెళుకు వచ్చేప్పుడు కూడా మైండ్ ప్లెజెంట్గా ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే రాత్రి చెత్తంతా చూస్తుంటే ఎందుకు నీకు అసలు? ఎంతమందిని చూస్తున్నాం, అందులో యంగర్ జనరేషన్ చూస్తే మరీ దారుణంగా ఉంది. రాత్రి 2, 3 వాళ్ళు పడుకునేప్పటికి ఏం చేస్తున్నారంటే ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంటే పనివాడనా ఆఫీస్ పని చేస్తున్నాడా, వాడు ఏదో అమెరికన్ టైంలో ఆఫీస్ పని చేస్తా. అందరూ అదేం కాదుగా, మరి నీకెందుకు ల్యాప్టాప్? అసలు చిన్నపిల్లలప్పటి నుంచి ల్యాప్టాప్ లేకపోతే మొబైల్ మామూలుగా మా విషయం కాదుగా, స్మార్ట్ ఫోన్. ఆ స్మార్ట్ ఫోన్లో అంతా యూస్లెస్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవడం, అంది ఎడిక్షన్. ఒకసారి అందులో గేమ్స్ వస్తాయి, వాడులా నేను చేస్తూ ఉంటాడు, టక్కటక్కట కనిపిస్తూ ఒక డౌన్లోడ్ చేశాడంటే అక్కడక్కడ డౌన్లోడ్ అయిపోతాయి అందులో. ఇంకా గేమ్స్లోకి వెళ్ళారంటే వాడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి 87, 97 వాళ్ళ దాకా అందరూ ఎడిక్షనే. అలా గేమ్స్కి చెత్త సినిమాలు చెత్త ఇవన్నీ అది ఎందుకు పనికి వస్తాయి మీకు అంటే మైండ్ అంతా చెత్త అయిపోతూ ఉంటుంది. అలాంటిది ఎడిక్షన్. ఇంక వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రాలేరు. అంత డేంజరస్. అవి డేంజరస్ ఎడిక్షన్స్ అండ్ డేంజరస్ హ్యాబిట్స్, అన్డిజైరబుల్ అండ్ డేంజరస్ హ్యాబిట్స్. ఇలాంటివి ఏ రకమైనటువంటి రాంగ్ హ్యాబిట్ అయినా సరే ఎడిక్షన్ అయిపోతుంది. చాలా ఘోరమైనటువంటి ఎడిక్షన్స్ మనం ముఖ్యంగా విద్యార్థుల్లో వాటిలో బాగా స్ప్రెడ్ అయిపోయాయి. మత్తు పదార్థాలు, మత్తు తీసుకోవడం, ఇంకా రాంగ్ హ్యాబిట్స్ చాలాను. వాటి వల్ల మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ షాటర్ డౌన్ అయిపోతుంది. దానివల్ల మొరైల్, మానసికమైనటువంటి బలం కూడా పోతుంది. ది విల్ రెండర్స్ ది విల్ ఫ్యూటైల్. మనలో సంకల్ప శక్తి ఉంటుంది విల్ అంటే, దాన్ని కాస్త ఇది బలహీనం చేసేస్తుంది. అంటే వీటన్నిటి నుంచి బయటపడాలంటే సంకల్ప శక్తిని ఉపయోగించాలి. మనం సంకల్ప శక్తి స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ మన ఎడిక్షన్లకు లాగలేవు. కానీ ఆ సంకల్ప శక్తి దెబ్బతిందనుకోండి, అంటే ఏమిటి, హోమియోపతిక్ క్లాస్లో చెప్తున్నట్టుగా విల్ అండ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఆ లెవెల్లో ఆ రెండు, ఒకటి ట్రాన్స్మిటింగ్ పోల్, ఇంకోటి రిసీవింగ్ పోల్. ఈ రెండిట్లోనూ ఒకటి దెబ్బతింటే రెండోది ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ విల్ అండ్ అండర్స్టాండింగ్, దానివల్ల ఏమవుతుంది, మన చుట్టూ ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకోవడంలో పొరపాట్లు, అంటే వ్యక్తుల్ని, చుట్టూ ఉన్నటువంటి సన్నివేశాలు, వీటన్నిటిని అర్థం చేసుకోవడం పొరపాటు. అండర్స్టాండింగ్. అప్పుడు ఏమవుతుంది, మన సంకల్ప శక్తి కూడా పాడైపోతుంది, విల్లు కూడా. అలాంటి ఎన్ని ఎడిక్షన్స్, టీవీలో వచ్చే సీరియల్స్కి ఎడిక్షన్స్, అంతేకాకుండా ఇంకా అవతల వాడి గురించి మన ఎదురుకుండా ఉన్నవాడు, మన వీళ్ళిద్దరు కాకుండా అక్కడ లేని వాడి గురించి వాడంట అలా ఉందట, చెప్పు ఏమిటే అని, అది ఎడిక్షనే. ఎందుకు పని లేదా నీకేమన్నా? వినాలనిపిస్తూ ఉండే, నువ్వు వినాలనిపిస్తే మంచి సంగీతం విను, లేకపోతే మంచి మాటలు చెప్తే విను. అది చెత్తంతా వినడం ఎందుకు? అవతల వాడి గురించి చెడుగా ఎవరన్నా చెప్తున్నాడంటే నువ్వు విన్నావంటే నువ్వు అంతకంటే యూస్లెస్ అనమాట. మన విల్లు ఉపయోగించి ఏం చేయాలి,
ఇది మనకు అనవసరం, ఈ మంచి విషయాలంటే చెప్పండి, స్టాప్ అని ఆపేయాలి మనం, మమ్మల్ని పడకుండా. మనం వింటున్నామంటే అర్థం ఎడిక్షన్లోకి వెళ్తున్నామని అర్థం. ఈ ఎడిక్షన్ ఎలా వస్తుందో మాస్టర్ గారు చక్కగా మంచి ఉదాహరణ చెప్పారు. మనకి కొత్తగా పుట్టినటువంటి శిశువు, చైల్డ్ ఉంటాడు, చాలా ప్యూర్, చాలా చక్కగా ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు. వాడి నోట్లో మనం తేనె చుక్క వేసాం, చక్కగా ఆనందంగా ఉంటుంది, వాడి మొహం చప్పరిస్తాడు. మిల్క్ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ వేసి చప్పరిస్తాడు. వాడి నాన్న వాళ్ళ అమ్మ ఎవరో కాఫీ తాగుతూ ఆ చుక్కలా వేశారు, నిమ్మేస్తాడు వాడు. అంటే అన్డిజైరబుల్ అనమాట, అందుకని నమ్మేసాడు ఆటోమేటిక్గా. వాడి రియాక్షన్ అలా ఉంటుంది. కావాలంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవచ్చు. అదే చైల్డ్కి మరి 4 రోజులకి మళ్ళీ చుక్కేసామనుకో, ఇవాళ మొన్నటంత ఇది ఉండదు, కొంచెం ఇంక వారం రోజులు 10 రోజులు నీరంతా వాడికి అంటించే, రోజుకో చుక్క వేసి. ఇంకప్పుడు వాడు చైల్డ్ కాఫీ తీస్తే కానీ తాగితే పాలు తాగడు. అంటే మనం పూర్తిగా వాడిని కూడా తయారు చేసేసాం. ఎగ్జాంపుల్. మరి అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే ఎడిక్షన్లకు వచ్చేసింది ఆటోమేటిక్గా. అది ఎగ్జాంపుల్. అలాగే మనం కూడా ఎడిక్షన్స్ అనేటువంటివి ఎన్ని రకాలు ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోతాం తెలియకుండా. అన్డిజైరబుల్, ది ప్రైస్ ఆఫ్ సచ్ ర్యాష్నెస్ ఈజ్ డిసీజ్ అండ్ డెత్. ఇటువంటి చేంజ్ అనేటువంటిది ఏమవుతుందంటే మనం ఎక్కడ తీసుకెళ్తుందంటే నివారణకు వీలు లేనటువంటి డిసీజ్లోకి తీసుకెళ్తుంది అంతే. ఫైనల్గా డెత్ ఎండ్, అంతే, ఫినిష్. అయ్యి బాబోయ్ అంటే మనదంతే. మరి ఇది మనకి ఎప్పుడు చెప్తాడు? అన్నీ అయిపోయిన తర్వాత, ఫిజికల్ బాడీ పాడైపోయిన తర్వాత నీకు మొక్క తీసి కోసి చూసి బయాప్సీ, మీకు రోగం వచ్చిందని చెప్పి ఎలాగో తగ్గేది వచ్చేది. దాన్ని ఇంకాస్త కాల్చిపారేయడం అంటే రేడియేషన్, లేకపోతే లోపల నుంచి కెమికల్స్ ఇచ్చేసి అది కీమోథెరపీ. అంటే ఇదంతా కూడా వాడు తగ్గిస్తాడని మనం నమ్మిస్తారు మనని. ఏమీ తగ్గదు. ఎందుకు వచ్చింది? ఇది ఇప్పుడు రాలేదు, అంతకుముందు 25 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు, ఎప్పుడో 30 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది. ఎక్కడ? మనసులో. అది హోమియోపతి చెప్పేటువంటిది. డిసీజ్ నెవర్ స్టార్ట్స్ ఇన్ ది ఎనీ పార్ట్ ఆఫ్ ఫిజికల్ బాడీ అని హ్యానిమన్ గారు మొట్టమొదటి చెప్పిన దానికి అర్థం ఇది. వ్యాధి మొదలైంది ఎక్కడో పై అంతస్తులో, అక్కడ మొదలైతే అక్కడ ముందు రెక్టిఫై చేసుకోకుండా వాడు ఒక బిల్డింగ్లో పై అంతస్తులో నిప్పు అంటుకుంది అనుకోండి, వీడు వెంటనే వెళ్ళి అక్కడ ఆపితే ఆరుతుంది. కానీ పై అంతస్తులో నిప్పు ఉందని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ అంతా తడిపేసాడు అనుకోండి, అట్లాంటిది అనమాట ఇది. మనం అట్లాంటి వైద్యం ఉపయోగం లేదు. అలాంటివి ఎన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్, అవి జబ్బులు అనేటువంటి విషయం తెలియదు ఇప్పుడున్న సైన్స్కి. మ్యాష్ గారు ఒకసారి బెల్జియంలో ఈకే గారు వెళ్ళినప్పుడు ఒక ఆవిడ మ్యాష్ గారి దగ్గర, మీకు ఒక విషయం, మీతో మాకు ఇంటర్వ్యూ కావాలని వెళ్ళింది. ఆవిడకి అప్పటికే 65 ఇయర్స్ పైన ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం అంది. ఏం ప్రాబ్లం అమ్మా నీకు అన్నారు మ్యాష్ గారు. ఏం లేదు, నేను ఒకడిని లవ్ చేశాను. ఇది ఆవిడ. సరే బాగుంది, అయితే ఏమిటన్నారు. వాడు నాకు రెసిప్రొకేట్ చేయట్లేదు, వాడు తిరిగి నన్ను లవ్ చేయట్లేదు. వాడి వయస్సు ఎంతని అడిగారు మ్యాష్ గారు. వాడు 30 ఇయర్స్ వాడట. ఏమో 65 ఇయర్స్ వాడే, వాడు 30 ఇయర్స్ వాడిని లవ్ చేసింట. వాడు తిరిగి దాన్ని లవ్ చేయట్లేదు, వీడు లవ్ చేయట్లేదట. అది ప్రాబ్లం. నేను అక్కడ డాక్టర్స్ని సైకాలజిస్ట్ అడిగితే వాళ్ళని చెప్పలేదు. మీరు చాలా స్పిరిచువల్ కాబట్టి మీకు అలాగేనమ్మా, తప్పకుండాను, వెరీ గుడ్ మాస్టర్ గారు, అలాగేనమ్మా. అంటే మీరు ఏదైనా మంత్రం చెప్పినా సరే, మీరు ఏదైనా మందేసినా సరే, వాడు నాకు అట్రాక్ట్ అయ్యి నన్ను లవ్ చేసి దగ్గరికి వచ్చేసేట్టుగా చేస్తాను తప్పకుండా అన్నారు. ఎందుకంటే ఆమెను బాగు చేయాలి మాస్టర్ చెప్పి. అయితే దానికి ముందు ఇంపార్టెంట్, నువ్వు వాడికి అలా కనబడాలి కదా, అతిలోక సుందరులాగా. అందుకని అలా కనపడేందుకు నీకు మంది ఇస్తానమ్మా, కొద్ది నెలల్లో నువ్వు అలా తయారవుతావు, ఇంక వాడు చచ్చినట్టు దగ్గరికి వస్తాడు. మీరు అలా ఇవ్వండి అంది. దీని రోగం, అసలు రోగం అని మాస్టర్ తెలిసింది కదా. హోమియోపతిలో ఒక మందు ఉంది, హయ్యర్ పొటెన్సీలో ఒక మందు వేసేసారు ఆయన. వేసేసి కొద్ది నెలలు ఆగు, నేను మళ్ళీ వస్తాను కదా, అప్పటికి ఆల్రెడీ నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు,
అతిలోక సుందరి కానీ. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాస్టర్ వెళ్ళినప్పుడు ఆవిడ వచ్చింది మాస్టర్ లెక్చర్స్కి. ఏమంటున్నాడు నిప్చి అవేం లేరండి, అప్పుడు ఎందుకో నా బుద్ధి అలా పనిచేసింది, అప్పుడు ఏం లేదు బాగానే ఉంది, తగ్గిపోయింది అంతే. అసలు రోగం ఎక్కడుంది, మాస్టర్ గారు ఎక్కడ కొట్టారు, అక్కడి నుంచి తీసేశారు రోగాన్ని. చూసారా? అది అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఎక్కడ ఉంటుంది మనకి రోగాలకు సోర్స్ మూలం, అక్కడ కొట్టాలి. అది ఎలోపతిక్ సైన్స్కి చచ్చినా అసలు ముందు ఈ ఫిజికల్ బాడీ అంటే పైన ఇంకో ఫోర్స్ ఉందని తెలిసే వరకు ఏం చేయలేరు. అంటే ఎలోపతి సైన్స్ తప్పు కాదు, కానీ దాంట్లో ఇది లేదు, దాని లిమిటేషన్ దానికి. అయితే శరీరానికి బ్రేక్ డౌన్ తెచ్చేటువంటి హ్యాబిట్స్ ఉంటాయో ఎలిమినేట్, తీసిపారేయమన్నాడు. అంతేగాని నువ్వు అవి తీయకుండా ఊరికనే వైద్యం చేయించుకున్నా ఏం లాభం లేదు. మనం మందు వాడుతున్నామండి, ఏదో తగ్గట్లేదు. ఎందుకు తగ్గుతుంది? మనం ఆలోచిస్తూ ఉండి, తినకూడదు తింటూ ఉండి, చేయకూడని పనులు చేస్తూ ఉంటే మేము అది చేస్తూ ఉంటాం. మీరు మందుతో తగ్గిస్తాం, టెంపరీగా తగ్గినా మళ్ళీ వస్తుంది. ఒకసారి వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇక చాలా కష్టం. క్లౌడ్ ది మైండ్. ఇది క్లౌడ్ అంటే వీటిలో క్లౌడ్ కాదు, క్లౌడ్లోకి పెట్టామంటారు, అది కాదు, ఆ క్లౌడ్ కాదు. ఇది మన మైండ్ క్లౌడ్ చేస్తుంది, మన మైండ్కి ఒక మబ్బు కమ్మినట్టు కమ్మేస్తుంది. అంటే ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, డిస్క్రిమినేషన్ అంటే ఏమంటే డిస్క్రిమినేషన్ అనేటువంటిది పాడైపోతుంది. అటువంటి హ్యాబిట్స్ని తీసిపారేయమన్నాడు. అంటే ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు తెలిసినప్పటికి కూడా వదలలేము. అది హ్యాబిట్ అంటే చాలా ఇగా ఉంటాయి. మన ఆహార విహారాదులను వాటిలోనూ కూడా ఎప్పుడు ఏం చేయొచ్చు. మనం ఒకప్పుడు ఒక వయస్సులో ఉన్నాం, ఇంత బాగా తినేవాడు, అవుతుంది నిజమే. కానీ ఇప్పుడు ఈ వయస్సు పెరుగుతున్న కొద్దీ దానిలో మార్పు తెచ్చుకోవాలి శరీరానికి సంబంధించినటువంటిది. అలాగే అన్ని విషయాల్లోనూ ఆహారం, నిద్ర, భయం, మైథునం అంటే సెక్స్, ఇలాంటివన్నిటిని కూడా మైండ్కి పట్టుకుంటాయి. అవి మనస్సుకి అది చాలా అది కొంతమంది ఏంటంటే ఫాల్స్. అదంతా కూడా మైండ్లో ఉన్నటువంటి దాన్ని తీర్చేసుకుంటే తప్ప మనం ముందు ప్రోగ్రెస్కి వెళ్ళిన ఏంటి తీర్చేసుకునేది. ఈ లోపల నీవు మొత్తం జబ్బులులోకి ఇరుక్కుపోతావు. బుద్ధి లేవడు సరే. ఇది ఏ వయస్సు ఏమిటి అనేటువంటిది ఏమో ఆలోచించకుండా అండ్యూగా, ఎందుకంటే మనస్సులో నీకు తేడా ఉంది, డిసీజ్ అక్కడ ఉంది. అందుకని ఏ రకమైనటువంటి ఎడిక్షన్స్ అయినా సరే మనం దాన్ని సంకల్ప శక్తి అనేటువంటిది పాడైపోకముందే దాన్ని దూరంగా పెట్టాలి. అందుకని ఎలిమినేట్ దోస్ హ్యాబిట్స్, క్లౌడ్ ది మైండ్ అండ్ రెండర్ వన్ ఇన్సెన్సిటివ్ టు ద హయ్యర్. దీనికంటే పైన ఉన్నటువంటిది ఏమిటిని తెలుసుకోనివ్వకుండా మనసుని దాంట్లోనే పెడుతూ ఉంటుంది. వాడు అన్నిటికీ చేస్తూ ఉంటాడు. అలాంటిది ఎవడో పెట్టాడో థీరీ ఏంటంటే, ఒకసారి ఆయన చెప్పాడు, మనకి సెక్స్ మీద ఉన్నటువంటిది మనం పూర్తిగా చేయాలంటే వాటిలో ఒకసారి భయంకరమైనటువంటిది విధంగా కొన్ని రోజులు అలా సెక్స్ చేస్తే పోతుంది. ఏం పోతుంది, అది ఫైర్ లాంటిది. వీడిని పూర్తిగా ఫైర్ ఒకసారి అంటుకుని నిప్పు ఎలా అయితే కాలుస్తుందో అలా కాలుస్తుంది వ్యాధి రూపంలో. అది ఎవడో పిచ్చివాడు ఆయన థీరీలు పెడతాడు. మనకి ఇంటర్నెట్ ఉన్న అలాంటి వాటిలో చూసినప్పుడు పిచ్చివన్నీ పెడుతూ ఉంటారు. అవన్నీ మనం చేసామనుకోండి మనకి ఎందుకు పనికిరాం. మనం ఎవడేది చెప్తే అవన్నీ ఎవడేది రాస్తే అదంతా చేయకూడదు. A hindrance to health is the use of tobacco and the consumption of fermented liquids. అంటే ఆల్కహాల్ మొదలైనటువంటివన్నీ. మన భగవద్గీతలో మనం చదువుకుంటాం 18వ అధ్యాయంలో ఈవెన్ ఫుడ్స్ ఆర్ ఆఫ్ 3 types అని ఇచ్చాడు. ఆహారస్తవి త్రివిధాహ. సాత్వికమైనటువంటి ఆహారాలేవి, రాజసికమైనటువంటివేవి, తామసికమైనటువంటివేవి అని 3 రకాలు ఇచ్చాడు. అది చదువుకుంటాం మనం. అందుకని నువ్వు ఎలా ఉండదలుచుకున్నావో ఆ రకమైనటువంటి ఆహారం అది ఇష్టం అవుతుంది వాడు సహజంగా. తమోగుణంతో ఉన్నటువంటి వాడు తమోగుణమైనటువంటిది ఇష్టం అవుతుంది, కానీ మార్చుకోవాలని చెప్పాడు కృష్ణుడు అక్కడ. అవి చెప్పుకుంటాం మనం. దేనివల్ల మనకి ఆహారం, మనకి అలవాట్లలో
వాడు చూడండి, వాడు ఏమిటో మనకి తీరుకుంటుందట. అందుకని వాడు ఇప్పుడు కూడా మన భారతదేశంలో కూడా చాలామందికి వచ్చేసింది. చక్కగా సాంబార్ పెట్టుకోవడం తప్పేం లేదు, ఫ్రెష్గా ఆ రోజు తినాలి. వారం రోజులు సరిపడి సాంబార్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా? ఆ రోజు ఎవరు చేసుకుంటారండి? నీకే అంత పని ఉంది ఏమిటి? ఏమన్నా కొమ్మ ఉండిపోయినటువంటి పని. వారం రోజులు సరిపడా ఆహారం, కూరలో సాంబార్ తయారు చేసేసి దాన్ని ఎందులో పెడతాను, సర్ది పెట్టి ఉంటుంది కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. సర్ది పెట్టా తెలుగులో పెట్టేసి ఏ రోజు కారో దాన్ని తీసి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంది, మైక్రో ఓవెన్ అని, ఇలా అందులో పెట్టి స్విచ్ చేస్తే క్షుష్ అని వేడికిపోతుంది. అది అందులో పెట్టేసి వేడివేడిగా తింటున్నాం అండి. వేడివేడిగా తింటాం పిండాకుడు, దానిలో లైఫ్ ఎప్పుడో పోతే ఇంకా క్యాన్సర్ రాకతొస్తుందా మనకి? వచ్చి తీరుతుంది 100%. మైక్రోవేవ్ వాడుతున్నటువంటి వాళ్ళకి క్యాన్సర్ తప్పకుండా వస్తుంది అని ఎవరు చెప్పారు? ఆ మైక్రోవేవ్ కనిపెట్టినటువంటి వాళ్ళు ఇచ్చారు, జాగ్రత్త క్యాన్సర్ వస్తుంది అని. అది చిన్న దాంట్లో ఇస్తారు. వాడు సిగరెట్ ప్యాకెట్ మీద పెడతాడు, సిగరెట్ స్మోకింగ్ ఇది ఇంజూరియస్ హెల్త్ అని కనబడుకుంటే చిన్న అక్షరాలతో రాస్తాడు. అందుకని ఎవరి మీద వాడు కేసు పెట్టాడు అనుకోండి, మేము ముందే చెప్పాను మీరు కావాలని కొనుక్కుని మీరే కాల్చారంటాడు వాడు. ప్రతి లిక్కర్ దాని మీద ఉంటుంది, మా పూచి లేదు మీరు తాగితే మీకు వస్తుందని. మరి ఏదో ఎందుకు అమ్ముతున్నావు అని వాడు వ్యాపారం అమ్ముతున్నాడు. మనవాడు కొనుక్కోమన్నాడు, ఎవడు తాగమన్నాడు? మనం చేసుకున్నావన్నీ వాడిని ఏమన్నాను వీళ్ళు. అందుకని వాడి ముందు లీగల్గా ఏం లేకుండా ముందే వాడు జాగ్రత్త పడతారు. వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు. వాడి మీద ఏం కేసు పెట్టి నువ్వు ఇలా చేయడం వల్ల వచ్చింది, నువ్వు కొనుక్కొని తాగేవు నీ ఇష్టం అయ్యి అంటాడు. అందుకని ఇవి అన్నమాట ఫెర్మెంటెడ్ లిక్కర్స్. These unfit the body for the strain which living imposes and form a barrier to the clear shining forth of the intellect. ఇవేం చేస్తాయి? మనలో ఉన్నటువంటి విచక్షణా శక్తి, ఇంటలెక్ట్ అనేటువంటి దాన్ని, మంచి బ్రహ్మాండంగా ఉన్నటువంటి దాన్ని కాస్త నాశనం చేసి పారేస్తుంది. హ్యాబిట్ అనేటువంటిది ఎంత డేంజరస్ చూడండి. ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ కామన్ సెన్స్ ది ఫిజికల్ vices exact too heavy penalty to be indulging అంటే వాటికి లొంగిపోవడం, ఇండల్జెన్స్. ఆహారం విషయంలో కానీ, పానీయాల విషయంలో కానీ, తాది మత్తు పదార్థాలు కానీ, సెక్స్ కానీ, ఏదైనా సరే ఇండల్జెన్స్ అంటారు. వాటిలోకి మనం లొంగిపోవడం. ఏది ఎందుకు ఎప్పుడు ఏమిటి అనేటువంటిది ఏమి ఉండదు. అతి నిద్ర చాలా డేంజర్. అతిగా ఆహారం తీసుకోవడం డేంజర్. అసలు తీసుకోకుండా మార్చడం అంతకంటే డేంజర్. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనగా కానీ కొంతమంది అయితే లిక్కర్ కూడా బ్యాలెన్స్గా తీసుకోవచ్చు. అది తీసుకోమని అర్థం కాదు. బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నాం, బ్యాలెన్స్డ్గా ఇది చేస్తున్నాం అని ఏం పనికిరాదు. అది మళ్ళీ ఇస్తాడు ఫ్రెష్గా మనకి ఉన్నటువంటి ఆహారం తీసుకునేటువంటిది. మేము ఫ్రెష్గానే తీసుకుంటామండి. వాడు ఎవడో మన అలా ఫోన్ చేయగానే 10 నిమిషాలు తెచ్చిస్తాడు చాలా వేడిగా. అబ్బా మేము ఫ్రెష్గా వేడిగా తీసుకుంటున్నాం. వాడేం పిచ్చాడు ఏంటి ఏమన్నా? వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? అది ఎప్పటి నుంచో వారం రోజుల నుంచి ఫ్రిడ్జ్లో బాగా పెట్టుకున్నటువంటి దాన్ని వాడు ఎప్పుడే హీట్ చేసి ఇస్తాడు, అది తెస్తాడు వాడు మనకి. వాడేం మన చుట్టం ఏమిటి? లేకపోతే వాడు 10 నిమిషాలు మోటార్ సైకిల్ మీద ఇచ్చి వాడు గిమాటో ఉన్నాడు దసరా వాడు ఇస్తాడు. వీడికి ఒళ్ళు బద్ధకం ఇంట్లో చేసుకోవడానికి. ఫోన్పే ఇచ్చేస్తే వాడు అలాగే చేస్తాడు. వాడు మనం డబ్బులు కూడా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్పే, జీపే, ఆ పే, ఈ పే అని పే. ఆ తర్వాత మన హెల్త్ కూడా పే. ఇదంతా ఎందుకంటే మాకు టైం లేదండి. దేనికి టైం లేదు అంటే నువ్వు బతకడానికే టైం లేదు నీకు అసలు. ఏదైతాను అలాగా చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీస్ కూడా పాడైపోయినటువంటి ఎన్ని చూస్తున్నాం మనం. రోజు వంట చేసుకోవడం కూడా బద్ధకం అంటే ఇంక అసలు వాడికి ఇంకేం చేయాలి? వాడిని అనారోగ్యం వస్తుంది. ఎప్పుడు వచ్చేదానికి ఇప్పటి నుంచి ఏం చేస్తాం అది లాజిక్ పైగాను. అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని షాటర్ అయిపోయిందనమాట. ఇంక వాడికి ఏం చెప్పినా ఉపయోగం ఎక్కదు, వాడికి ఎక్కదు. అంటే ఏమిటి? వ్యాధి ఎక్కడ పట్టేసింది?
మనం మంచి చెప్పినా కూడా వినటువంటి దాని స్థితికి తీసుకెళ్ళిపోయింది మనని. చూసారా, మనం మంచి చెప్పినా చచ్చిన కొన్నాళ్ళు ఎప్పటికీ వాడికి ఏం చెప్ప. చాలామంది చూస్తుంటాం అలాగే. చూస్తుండగా మనం ఏం చేయగలం? వాళ్ళకి బయటికి రావాలని వాళ్ళకి ఉండి మనం చెప్పింది చేస్తే కదా మనం ఏమైనా చేసేది. అలౌ చేయాలి కదా, దే హ్యావ్ టు అలౌ అస్. చేయరు. వేర్ ఇల్నెస్ ఆర్ డెబిలిటీ ఎగ్జిస్ట్, ఇట్ షుడ్ బి ట్రీటెడ్ టు ఇట్స్ కాజ్, లీడింగ్ టు ఇట్స్ ఫైనల్ ఎలిమినేషన్. టెంపరీగా దాన్ని తీసేయడం కాదు, ఫైనల్ ఎలిమినేషన్. అది ఎక్కడుంటుంది, దాని కాజ్ ఏముందో తెలుసుకుని దాన్ని ఎలిమినేట్ చేస్తాను. జ్వరం వచ్చింది అనుకోండి, పారాసెటమాల్ వేసుకోండి, జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ ఆ 6 hours అవ్వగానే దాని బొంగానే మళ్ళీ పైకి వస్తుంది పుస్మని. లేకపోతే యాంటీబయాటిక్స్, లేకపోతే స్టిరాయిడ్స్ వరుస ఉన్నాయిగా, స్టెప్ బై స్టెప్ కొట్టు. అవి ఎక్కడ కొడతాయి? మన శరీరాన్ని అంతటిని మొత్తం మేము కొడతాయి. అంటే మనకి ఇమీడియట్ ఇన్స్టంటేనియస్గా తగ్గిపోవాలి. మనం హోమియోపతికి వస్తారు, మనం మందేస్తాం కాస్త. ఇప్పుడు పొద్దున ఇవాళ మందేస్తే రేపు పొద్దునకి నామకు రేపు పొద్దున దాకా మనం వెంటనే అమలుకి రావాలి. ఎందుకంటే మనం జ్వరం ఉంది కాబట్టి ఏం తినొద్దంటాం. అలాగా అక్కడ తగ్గిపోతే వెంటనే మనం తినదలుచుకుని తినాలి. అది మాయరోగం. ఇంకెక్కడ తగ్గుతుంది? అందుకని కాజ్ ఏమిటో అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళి ఫైనల్గా ఎలిమినేషన్ అనేటువంటిది అక్కడ చేయమన్నాడు. ది బేసిస్ సోర్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ డివైడెడ్ into the environmental, the physical and psychological. సరిగ్గా మనం హోమియోపతిక్ సైన్స్లో కూడా ఇవి చదువుతాం. ఎన్విరాన్మెంటల్ కాజెస్ ఆర్ ఎపిడమిక్స్. కొన్ని మన చేతిలో మన వల్ల కాకుండా ఉన్నటువంటి కొన్ని ఉంటాయి ఎపిడమిక్స్ అని. అంటు వ్యాధులు ఎపిడమిక్స్ అనేటువంటివి అప్పుడప్పుడు కలరా మొదలైనటువంటివి, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, డయేరియా ఇలాంటివన్నీ టెంపరీగా వస్తాయి. అంతకంటే మహాభయంకరమైనది మనకు ఆల్రెడీ వచ్చింది, చూసాం మనం. ప్రపంచం అంతటినీ కూడా ఊపేసిన కోవిడ్. క్రియేటెడ్ డిసీజెస్ ఇవన్నీ కూడా. పాండమిక్స్, ఎపిడమిక్స్ సహజంగా వచ్చేవి, ప్రకృతిలో వచ్చేవి, అప్పుడు వచ్చేవి. వాటిని అనగొట్టేసాం. ఇప్పుడు అన్నీ క్రియేటెడ్. ఎక్కడ కావాలంటే అక్కడ డిసీజ్ క్రియేట్ చేసేయచ్చు. అదేంటే మొత్తం హ్యుమానిటీకి ఉన్నటువంటి డిసీజ్ అనమాట అది. అందుకని ఎన్విరాన్మెంటల్ కాజెస్ అనేటువంటిది. ఎకనామిక్ మాల్ అడ్జస్ట్మెంట్స్, బ్యాడ్ లివింగ్ కండిషన్స్. అలాగే మనం ఎక్కడ లివింగ్ కండిషన్స్ ఎక్కడున్నాం మనం అనేటువంటిది. మన కంటిన్యూస్గా కెమికల్ ఫ్యూమ్స్ అవి పీలుస్తూ వాటి మధ్యలో మనం ఉండి, పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట ఉండి అలా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎంత ఇది చేసినా మన హెల్త్కి డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. మనం ఏం చేయాలి? అక్కడి నుంచి మార్చుకోవాలి. మరి మా ఉద్యోగం అక్కడే ఉంది, అయితే పిలుస్తూ ఉండి మనం ఏం చేస్తాం? మరి అది మనం ఏం చేయలేం. ఎందుకంటే అలా కాదండి, మేము ఇలా ఉన్నప్పటికీ కూడా దీనికి ఏమైనా ఉపాయం ఎలా అపాయం ఏమి ఉంది, అతను పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం అంతే. దట్ ఈస్ ది ఫ్యాక్ట్. అండ్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే మనం ఎక్కడ బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా గంటలు కూర్చుని పనిచేసేటువంటిది. ఎక్కడ లోపల శుభ్రంగా ఏసీ వేసేసుకుని అసలు సూర్యకిరణాలే మన మీద పడకుండా అలాగా కొన్ని సంవత్సరాలు అలా మనం పనిచేస్తున్నాం అనుకోండి, ఇంకోవాడికి ఏమవుతుంది? లోపలికి న్యాచురల్గా ఫార్మ్ అయ్యేటువంటివి ఏమి ఉండవు అసలు. అందుకని మనకి న్యాచురల్గా ఉండవు కాబట్టి అవన్నీ ఆ విటమిన్స్ మింగుతూ ఉండడం, వేసుకుంటున్నాం, అడు కూర్చుని పని చేస్తున్నాం, కదలకుండా. వాడికి వాడు ఎంతంటే ఇంకా అక్కడ కూర్చుని కదలడం అనేటువంటి కదలలేకుండా అక్కడ కూర్చుని వర్క్ చేయడం తప్ప వాడు కదా. ఇంక తర్వాత కొన్నాళ్ళేపటికి బాడీ కదా పని చేయదు. ది ఫిజికల్ కాజెస్ ఆర్ గ్లాండులర్ మాల్ఫంక్షన్స్. భౌతికమైనటువంటి దాంట్లోకి వచ్చేప్పటికి గ్లాండులర్ మాల్ఫంక్షన్స్, ల్యాక్ ఆఫ్ వైటాలిటీ అండ్ ఇంపేర్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే రక్త ప్రసరణం అనేటువంటిది సరిగ్గా జరగకుండా ఉన్నటువంటిది, కొన్ని భాగాల్లో సరిగ్గా లేకపోవడం అనేటువంటిది.
అది కొంత వయస్సు వచ్చిన తర్వాత కానీ, లేకపోతే కొన్ని కదలకుండా ఉండేటువంటి దీంట్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల కానీ, రకరకాల కాజెస్ వల్ల. మాల్ న్యూట్రిషన్, ఆహారం అనేటువంటి విషయానికి వచ్చేప్పటికీ ఏమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేటువంటిది డిస్క్రిమినేషన్ లేకుండా మాల్ న్యూట్రిషన్, అది కూడా మనం భగవద్గీత చెప్పుకుంటాం. దీనికి వచ్చేప్పటికి ఆయుర్వేదంలో కూడా చెప్పారు. అన్నిటినీ కూడా మనం చక్కగా మంచి ఫుడ్ వాల్యూతో ఉన్నటువంటి వాటిలో ఫుడ్ వాల్యూ పోయేదాకా వాటిని తయారు చేసేసి, అంటే బాగా డీప్ ఫ్రై చేసేసి, దాన్ని బాగా ఉప్పు కారం జల్లేసి, లేకపోతే వాటిని కూడా బాగా ఎండబెట్టేసి, ఒరుగులు ఊరగాయలు అని తింటున్నా. అమ్మని బొత్తిగా చెప్తారండి ఇవన్నీ లేకుండా ఎట్లా తినమని మానేమని చెప్పలేదు. దానికి ఆ శాస్త్రంలో చెప్పాడు. వీటిని ఏమనంటే రూక్షములు, తీక్ష్ణములు, విదాహితలు ఇవన్నీ చేశాడు. ఇలా తినేటువంటివి వాటిలో ఫుడ్ వాల్యూ 0 అని మాత్రం సైంటిఫిక్ ఫ్యాక్ట్. మీరు అనలైజ్ చేస్తే ఫుడ్ వాల్యూ ఏముంటుంది, ఏముండదు అందులో. ఫుడ్ వాల్యూ లేని దాన్ని తింటున్నటువంటి వాళ్ళని ఆయుర్వేదంలో సంస్కృతంలో ఒక పదం వాడాడు. ఏతే కుణపఖాదకాహ అన్నాడు ఆయుర్వేదంలో. కుణపం అంటే ఏమిటి? డెడ్ బాడీ. ఏతే కుణపఖాదక అంటే ఇవి తినేటువంటి వాళ్ళు చనిపోయినటువంటి శవాన్ని తినడం ఏంటిదో అది కూడా అటువంటిదే. మీరు తీసుకుంటుంటే ఆహార శవాన్ని తింటున్నారు, ఆహారాన్ని కాదు అన్నాడు. ఎప్పుడో చెప్పేశాడు కొన్ని వేల సంవత్సరాల కిందట. అంత మాట అంటాడా? అవునో కాదో చూసుకోవాలి. అంటాడంటే ఫ్యాక్ట్, సైంటిస్ట్ వాళ్ళు చెప్పింది. అవునో కాదో మనం చేసుకోవాలి, కానీ మనం వాడంటాడా అంటే ఎట్లా? అయితే ఇవన్నీ వాడకూడదా? మీ ఇష్టం, వాడదలుచుకుంటే వాడచ్చు, మరి మీ ఇష్టం. కానీ వాడితే ఏమవుతుంది చెప్పాడు. అది నిప్పులో వేలు పెడితే కాలుతుంది, పెట్టకూడదా? పెట్టు, నీ ఇష్టం అది. మరి ఇవన్నీ కూడా అట్లాంటివే. ఏం తినచ్చు, ఏం తాగచ్చు, ఎప్పుడు తాగచ్చు. చాలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి సోడా తాగుతున్నావు, మంచిదే. కొన్నాళ్ళు అయ్యేప్పటికీ లోపల ఉన్నటువంటి లేయర్స్, ఇంటెస్టైన్స్లో ఉన్న లేయర్ అంతా పోతుంది. అప్పుడు వాడి దగ్గరికి వెళ్తే వాడు లోపలికి ఒక స్కోప్ పెడతాడు, ఎండోస్కోప్. ఆ స్కోప్ పెట్టి ఇంక నీకేం స్కోప్ లేదు తగ్గడానికి, ఎందుకంటే లోపల లేయర్ అంతా పోయిన తర్వాత ఇంకేం చేస్తాం. అందుకని దానికి అన్నీ కూడా బలాన్ని రోజు పొద్దున్నే ఇగో ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండు, నీకు మంట లేకుండా ఉండమంటే లోపల లేయర్ పోతే తెలియకుండా ఉంటుంది అంతే. చూసారా మనం ఏం చేస్తున్నాం అసలు? అందుకని మాల్ న్యూట్రిషన్, రాంగ్ ఫుడ్ అండ్ ఆటో ఇంటాక్సికేషన్. కొంతమంది ఉంటారు ఇడ్లీ వేసుకునే పిండి కానీ, మజ్జిగ కానీ, పెరుగు కానీ సరే, అది బాగా పులుపెక్కి పుల్లగా ఉన్నటువంటిది అలవాటు తినేటువంటిది, పుల్లగా తినడం అలవాటు అనుకోండి, అది ఇంటాక్సికేటెడ్, అది టాక్సికేషన్. తర్వాత వండినటువంటిది దాంట్లో పెట్టి తింటే, దాంట్లో పెట్టనేక్కలే, అప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ కూడా రాకముందే రాశారు ఆయుర్వేదంలో. యాత యామం గతరసం మనకి భగవద్గీతలో కూడా వస్తుంది. మనం వండి పెట్టినటువంటిది ఒక జాము దాటిన తర్వాత ఇంటాక్సికేటెడ్ అయిపోతుంది ఆ ఫుడ్. దేనిదైతే టేస్ట్ మారిపోతుందో అది ఇంటాక్సికేటెడ్ అయిపోతుంది. ఇవన్నీ మనం తెలుస్తూ అయినప్పటికీ కూడా మొట్టమొదటిలో అబ్బా ఇలా బాగులే అనిపిస్తుంది, తర్వాత ఎడిక్షన్ వల్ల ఇది చాలా బాగుంది అనిపిస్తుంది అందంపదగా. పాలు శుభ్రంగా తాగవలసిన దాన్ని విరిచేసి పనీర్ అని తయారు చేసి ఏం తప్పు కాదు, తినచ్చు, ప్రోటీన్ కదండి, అవును నిజమే. కానీ తమో గుణాన్ని పెంచేటువంటి ఫుడ్ అది. అబ్బా మీరు అన్ని ప్రతిదీ మనం ఇప్పుడు హాయిగా తింటున్నటువంటి వాటి అన్నిటికీ ఇలా పేరు పెడితే, మనం పేరేం పెట్టలేదు, అవి ఎట్లాంటివో ఆ శాస్త్రం చెప్పింది, కావాలంటే తినమని మన ఆపమన్నాడు ఏంటి ఎవడైనా? ఆయుర్వేదం ఋషి గారు వచ్చి ఆపేమని చెప్పాడా? లేకపోతే మనం అని చెప్పి మీరు అది తెలుసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారు. మనం ఏం చేస్తే ఏమవుతున్నటువంటి చెప్పారు. చేయడం చేయకపోవడం మన ఇష్టం, దాని వాళ్ళు ఏం చేయరు. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అదర్ ఫిజికల్ కాజెస్ ఆర్ ఏ మ్యాన్స్ పాస్ట్ ఎర్రర్స్. పూర్వం చేసినటువంటి తప్పులు ఉన్నాయి, అవి కూడా కాజ్ అన్నాడు. పాస్ట్ ఎర్రర్స్,
హిజ్ ఇన్హెరిటెన్స్, యాక్సిడెంటల్ ఇన్ఫెక్షన్స్, ఈవిల్ హ్యాబిట్స్, మిస్యూజ్ ఆఫ్ సెక్స్ ఎనర్జీ. ఇది మరీ డేంజరస్, మోస్ట్ డేంజరస్. సైన్స్ ప్రకారం, హెల్త్ సైన్స్ ప్రకారం ఒక వయస్సు వచ్చేంత వరకు దీని అసలు వాటి గురించి ఆలోచించడం కానీ హెల్తీగా ఉన్నటువంటి మైండ్కి ఉండదు. కానీ ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అసలు ఎంత రిడిక్యులస్. అసలు ఏదైతే పశుపక్షాలకు ఆటోమేటిక్గా తెలుస్తుందో ఆ టైం వచ్చినప్పుడు అవసరమైతే వాడతాయో అది వీడు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే బుద్ధి లేనివాడు అనమాట, హ్యూమన్ ఫెలో. అది పెద్ద చదువుకోవాలా? ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడానికి చదువుకునుట ఎందుకు? నీకు ఆకలి వేసినంత ఆహారం తీసుకోమని అర్థం. అలాగే ఏ వయస్సుకి ఏది ఆ వయస్సుకు సంబంధించినటువంటిది లోపల డెవలప్ అయ్యి వచ్చిందా దానికి వయస్సు ఒక ఇది ఉంటుంది, ఎంతవరకు అంతవరకు కూడా ఉంటుంది. ఏది ఎందుకు అనేటువంటిది ఇవి మిగిలినటువంటి వాటికి ఆటోమేటిక్. పశుపక్ష్యాదులకి వాటికి ఆహారం ఆకలి వేసినప్పుడు తీసుకుంటాయి, దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాయి. తర్వాత అలసట ఎక్కువ, మనంత అలసట ఉండదు వాడికి. ఎండలో ఎగిరినా సరే ఎలా పక్షులవన్నీ జంతువులు ఎండలో ఉన్న వాటికి అంతే, మనలో అలసట ఉండవు మనకే. ఎందుకంటే ఏసీలో ఉండవు కాబట్టి బాగానే ఉంటాయి, ఎక్కడున్నా ఎలా ఉన్నాను. మనమే వాడిపోయేది, అందుకని అవి బాగానే ఉంటాయి. అలాగే ఆహారం విషయంలో కానీ వీటిలో కానీ, అలాగే సెక్స్ విషయంలో కూడా సంతానోత్పత్తి కోసం ప్రకృతి ఏర్పరిచినటువంటి ఒక మెకానిజం అనేటువంటిది వాడికి ఆటోమేటిక్గా తెలుసు. అలాంటి వచ్చినప్పుడు మాత్రమే అవి చేస్తాయి. అంతేగాని వాటిని సప్రెస్ చేసేసుకోవాలంటే మందులు, లేకపోతే వాడు ఎక్స్పాండ్ చేసుకోవడానికి మందులు, లేకపోతే వాడికి ఏ వయసులో ఉండాలో ఆ వయసు కాకుండా ముందే స్టార్ట్ అవ్వడం, లేకపోతే ఏ వయసు లిమిటేషన్ దానికి ఒక లిమిట్, ఆ లిమిట్ అయిపోయిన తర్వాత కూడా వాడు ఒక అందుకనే దీన్ని ఏం చెప్పారంటే వాళ్ళు మన లైఫ్లో ఉన్నటువంటిది స్థితులు చెప్పారు. శైశవం అంటే బాల్యం, తర్వాత కొంచెం శైశవే అభ్యస్త విద్యానాం మనకి రఘువంశంలో చెప్పాడు కాళిదాసు. శైశవే అభ్యస్త విద్యానాం వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి అందరూ కూడా శిశువు అనేటువంటిది అంటే వాడికి 12 years 15 years అప్పటిదాకా శైశవం ఉంటుంది. అప్పటిదాకా అభ్యస్త విద్యానాం విద్యాభ్యాసం చేస్తూ ఉండేటువంటి స్థితి అది. అప్పుడు ఈ పిచ్చివన్నీ ఆలోచించాల్సిన స్థితి కాదు. ఈ పిచ్ ఎడ్యుకేషన్ వల్లే వస్తాయని వాళ్ళు ఇండ్యూస్ చేస్తున్నాం మనం. యవ్వనే విషయైషిణాం వాడికి యవ్వనం యూత్ అనేటువంటిది ఎప్పుడు 20-21 years అప్పటి నుంచి యూత్ అంటే. అంతేగాని వీడు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి అన్యూజువల్. అప్పుడు వాడు మామూలు ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది అప్పుడు స్టార్ట్ చేయదు. అప్పుడు అది ఎంతవరకు అంటే వాడు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా అని అర్థం కాదు. అంటే వాడు అది పొరపాటు అనమాట. అది వార్ధకే మునివృత్తీనాం వాడికి 50 లిమిట్ ఇచ్చారు సెక్స్ లైఫ్కి. 50 years 51 మ్యాక్సిమం 55 దాకా. అంటే అలా ఉంటే హెల్తీగా ఉంటుంది. లేకపోతే వీడి మైండ్ ఎప్పుడు దాని మీదే ఉంటుందంటే వాడు యూస్లెస్ ఫెలో అన్నమాట. అలాంటివి చూస్తూ ఉంటాడు వాడు. నీ మనస్సు వల్లే అలాంటి దౌర్బల్యాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇంక వాడికి ఏమవుతుంది అన్నీ రెక్కే వాడు. అందుకని దాని ప్రకారం ఉంటే ఏమవుతుంది వార్ధకే మునివృత్తీనాం యోగేన అంతే తనుత్యజాం చివరికి వాళ్ళు శరీరం వదిలేప్పుడు కూడా యోగ స్థితిలో ఉండి వదులుతారు, అంతేగాని జబ్బుతో చనిపోరు వాళ్ళు. అలాంటిది. అందుకని ఎప్పుడు ఏదైనటువంటి 4 ఆశ్రమాలు అని చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం అని 4 స్టేజెస్ చెప్పారు. ఇవన్నీ పిచ్చేవాళ్ళు ఏంటి వాళ్ళు, అవన్నీ ఫాలో అయినటువంటి వాళ్ళు కాబట్టే కొన్ని 100 సంవత్సరాల ఆయుష్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోయినా మామూలు ప్రతి వాళ్ళు కూడా యావరేజ్గా 100 సంవత్సరాల పైన ఉండడం, చాలా హెల్తీగా ఉండడం, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఇవో వీటి మీద ఆధారపడి ఉంటాయి. అందుకని మ్యాక్సిమం మిస్యూజ్ ఆఫ్ సెక్స్ ఎనర్జీ అండ్ ఓవర్ వర్క్. మనం పని చేయాలి కానీ ఓవర్ వర్క్, శరీరం ఇది కూడా మెషిన్, దానికి ఎంతవరకు ఆప్టిమమ్ ఉందో దాటి వర్క్ చేశాను బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఎక్సెప్ట్ ఫర్ అబ్సెషన్ సో కాల్డ్ మెంటల్ డిసీజెస్ ఆర్
రియల్లీ ఫిజికల్ ఇన్ ఆరిజిన్. కొన్ని సెంటెన్సెస్ కొంచెం బాగా మనకి క్లియర్గా అర్థం అవడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దాన్ని చదువుకుంటే కానీ అర్థం కావు. దే ఆర్ మోస్ట్లీ డ్యూ టు ది బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ది బ్రెయిన్ టిష్యూ టు ద హెరిడిటరీ టెయింట్స్. Psychological difficulties arise from wrong emotional and mental attitudes towards life, circumstances and people. మానసికమైనటువంటి ఇవన్నీ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తాయంటే ఇమోషనల్ అండ్ మెంటల్ యాటిట్యూడ్స్, మన ఆవేశాలు ఇవన్నీ కూడా సైకలాజికల్ డిఫికల్టీస్. సైకలాజికల్గా ఉన్నటువంటి భయం. ఎందుకు భయం అంటే ఏమో తెలియదు, భయం, ఆందోళన, ఇవన్నీ కూడా, ఇలాంటివన్నీ కూడా రాంగ్ ఇమోషనల్ అండ్ మెంటల్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ లైఫ్, మన జీవితం గురించి రాంగ్ యాటిట్యూడ్స్ వల్ల. అలాగే టువర్డ్స్ సర్కమస్టాన్సెస్, పరిస్థితులండి ఇలా ఉన్నాయి, పరిస్థితులు వేరే బయట ఉండవు, దాని గురించి మన ఇంప్రెషన్స్నే పరిస్థితులు అంటుంటాం, మనం మ్యాగ్నిఫై చేసుకుంటూ ఉంటాం. అండ్ పీపుల్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యందు మనకు ఉన్నటువంటి భావన అంతా కూడా ఉంది, అవి అది రాంగ్ అంతా కూడా ఎలా ఉండాలో అలా కాకుండా ఉండకూడని విధంగా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యందు కానీ భావన కానీ ఇవన్నీ డిసీజెస్ అనేటువంటి దానికి కారణములు అని స్పష్టంగా ఇచ్చాడు. ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో కానీ హెల్త్ సైన్సెస్లో కానీ ఒక అలోపతిక్ సైన్స్ అనేటువంటిది ఎక్సెప్షన్. అంటే కేవలం భౌతికమైనటువంటి దానికే పరిమితమైనటువంటి వైద్యశాస్త్రం తప్పు కాదు, కానీ ఇవన్నీ తెలియకుండా ఊరికనే ఆ భౌతికమైనటువంటి శరీరంలో వచ్చిన దానికి వాటిని అప్పటికప్పుడు టెంపరీగా చేసేటువంటిది అది. కానీ అసలు కాజెస్ ఎక్కడున్నాయో తెలుసుకుని అక్కడి నుంచి దాన్ని తీయడానికంటే మాత్రం ఈ సైన్స్ చదువుకోవాలి. వాసుదేవ. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు కొంతసేపు మనం ప్రాక్టీస్ చేయడం అంటే చేద్దాం. వాసుదేవ.